ఇప్పుడు 2000 ఇయర్లో డే ఇచ్చేశారు. మనకి ఏ ఇయర్లో కావాలి? 2005, 2001, 2002, 2003, 2004, 2005. ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 year, 2 years, 3 years, 4 years, 5 years ఉంది. ఎన్ని ఇయర్స్? 5 years ఉంది. సో సేమ్ డే అయ్యేసరికి ఇంత ఈజీగా చేస్తున్నాం అనమాట. అర్థమైందా? సో ఇక్కడ 5 years ఉంది. ఇప్పుడు 2000లో మనకి ఏ డే నుంచి? March 5th. సో 2000 అనేది లీప్ ఇయర్. నెక్స్ట్ ఇక్కడ ఒక లీప్ ఇయర్ వచ్చింది. ఓకే. ఇప్పుడు March 5thలో లీప్ ఇయర్లో March 5th నుంచి 2001 నాన్ లీప్ ఇయర్లో March 5th వరకు, అంటే లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్ ఏమన్నా ఇక్కడ నుంచి ఇక్కడికి టచ్ అవుతుందా? లేదు. ఎందుకంటే మార్చ్ తర్వాత నెక్స్ట్ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఫిబ్రవరి మంత్ ఇక్కడ వస్తుంది. నాన్ లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్ వచ్చినా కాకపోయినా మనకి డే అనేది యాడ్ అవుతుంది కాబట్టి సో మనకి ఇక అవసరం లేదు. సో లీప్ ఇయర్లో ఏమైనా ఫిబ్రవరి మంత్ టచ్ అవుతుందా 2000 అండ్ 2001 మధ్య? లేదు. నెక్స్ట్ ఇంక ఇక్కడ నాన్ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్ ఇక ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. 1 ఇక్కడ నాన్ లీప్ ఇయర్ టు నాన్ లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ టు లీప్ ఇయర్. ఇక్కడ చూడండి March 5th to 2004 March 5th అంటే ఇక్కడ ఏమవుతుంది? లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్ వస్తుంది. అంటే ఈ రెండింటి మధ్య +2 odd days. ఇంక ఇక్కడ మళ్ళీ +1 ఎందుకంటే నెక్స్ట్ ఇక మార్చ్, నెక్స్ట్ ఏప్రిల్, మే, ఇక్కడ ఫిబ్రవరి మంత్ రాదు ఈ రెండింటి మధ్యలో. 2004 March 5th నుంచి 2005 March 5th మధ్యలో ఓన్లీ 1 odd day. ఎందుకంటే ఇక్కడ ఫిబ్రవరి మంత్ రాదు. లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్లో 29th అనే డే యాడ్ అయితేనే 2 odd days వస్తాయి. సో ఇప్పుడు లీప్ ఇయర్లో ఫిబ్రవరి మంత్ వచ్చింది కాబట్టి ఒక డే ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి రెండింటి మధ్యలో. ఎందుకంటే ఇక్కడ March 5th నుంచి ఇక్కడ March 5th వరకు అంటే 2004లో జనవరి, ఫిబ్రవరి, March 5th వరకు ఉంటుంది. ఆ ఫిబ్రవరి మంత్ లీప్ ఇయర్లో వచ్చింది. అందుకని 2 odd days. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 1 1 3 4 4 2 6 సండే +6 ప్లస్ చేయాలి. ఎందుకు? మనకి ఇచ్చింది 2000 ఇయర్లోది, మనం ఫైండ్ అవుట్ చేస్తుంది 2005లోది ఆఫ్టర్. కాబట్టి వచ్చిన ఆడ్ డేస్ని యాడ్ చేయాలి. సండే +6 0 +6 6 6 అంటే సాటర్డే.